హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఇడ్లీ, దోశలు, చపాతీ, గారెలు ఇంకా అన్నంలోకి ఎంతో రుచికరమైన టొమాటో ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకుందాము. టొమాటో ఉల్లిపాయ పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా 3 టొమాటోలు, 2 ఉల్లిపాయల్ని ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కుంటే త్వరగా మగ్గిపోతాయి. అలాగే టొమాటోలు బాగా పండినవి తీసుకోవాలి. బాండీలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి. నూనెలో ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అంటే ఇలా ట్రాన్స్పరెంట్గా రావాలి. ఇప్పుడు టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇంకా 4-5 పచ్చిమిరపకాయలని కూడా వేసుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకుని టొమాటో ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. టొమాటో ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని కలుపుకోవాలి. పసుపు ఉల్లిపాయ ఇంకా టొమాటోకి బాగా పట్టేలాగా గరిటతో కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి కడిగేసుకుని దీంట్లో వేసుకుంటే మనకి ఈ ఉల్లిపాయ ఇంకా టొమాటో వేడిగా ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం మెత్తబడుతుంది. చింతపండుని పచ్చడి నూరుకునేటప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కానీ ఇలా వేడిగా ఉన్న దాని మీద వేస్తే మనకి చింతపండు కొంచెం మెత్తబడి రుబ్బుకున్నప్పుడు మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ఈ ఉల్లిపాయ టొమాటో చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇంట్లో రోలు ఉంటే రోట్లోనే రుబ్బుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు కారం, ఇంకా 5-6 వరకు చిన్నవి వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్నప్పుడు వెల్లుల్లి రెమ్మలు బాగా పెద్దవి ఉన్నాయంటే సరిగ్గా నలగవండి, అందుకని చిన్నవి అని చెప్పాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, అన్నంలోకి టేస్ట్ చేయడానికి బాగుంటుంది. బాగా మెత్తగా చేసుకుంటే మాత్రం టిఫిన్స్, ఇడ్లీ, దోశ లాంటి వాటిలోకి బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పోపు పెట్టుకుందాము. పోపు కోసం 2 టేబుల్ స్పూన్లు నూనెని వేడి చేసుకుని నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇంకా కొంచెం ఇంగువ వేసుకుని పోపు వేయించుకోవాలి. ఇంగువ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. ఈ టొమాటో ఉల్లిపాయ పచ్చడి టిఫిన్స్లోకి దేనిలోకైనా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే మన కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.